నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలను పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు అండమాన్లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టిన కేంద్రం పరాక్రమ్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని సుభాష్ చంద్రబోస్ జాతీయ స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించిన ప్రధాని దేశ సైనికుల అత్యున్నత త్యాగాలను పరాక్రమాన్ని దేశం ఎల్లప్పటికీ మరువదన్న మోదీ నేతాజీ స్మారకం భావితరాలకు ప్రేరణగా నిలుస్తోందన్న ప్రధాని నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలు వీర పరాక్రమం దేశభక్తి అందరికీ ఆదర్శమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతాజీ కలలుగన్న భారత్ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వివిధ విభాగాలలో ప్రతిభ ప్రదర్శించిన 11 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి చిన్నారులు సుభాష్ చంద్రబోస్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్న ద్రౌపది ముర్ము రోడ్లు భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ నేడు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు వివరాలు చూద్దాం దేశ సైనికుల అత్యున్నత త్యాగాలను పరాక్రమాన్ని దేశం ఎప్పటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామకరణం చేశారు పరాక్రమ్ దివస్ ను పురస్కరించుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు పోర్ట్ బ్లెయిర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో ఈ స్మారకాన్ని నిర్మించనున్నారు ఈ మెమోరియల్లో నేతాజీ మ్యూజియం హెరిటేజ్ ట్రైల్ పోర్ట్ బ్లెయిర్ కు అనుసంధానించబడిన రోప్వే పిల్లల పార్క్ ఉంటాయి ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు 8 ఏళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి వలన పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు అండమాన్ నికోబార్లో కొత్త చరిత్రకు ఈ రోజు స్వీకారం చుడుతున్నామని రాబోయే తరానికి ఇది ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన చెప్పారు 21 దీవులకు పరమవీర చక్ర గ్రహీతల పేర్లతో నామకరణం చేసే ఈ గొప్ప కార్యక్రమం ద్వారా త్యాగధనులు మహాపురుషుల స్ఫూర్తిగాథలు ఇక్కడ మారుమ్రోగుతాయని ప్రధాని తెలిపారు अंडमान निकोबार के 21 द्वीपों का नामकरण हुआ है इन 21 द्वीपों को अब परमवीर चक्र विजेताओं के नाम से जाना जाएगा जिस द्वीप पर नेताजी सुभाष चंद्र बोस रहे थे वहां उनके जीवन और योगदानों को समर्पित एक प्रेरणा स्थली एक स्मारक का भी आज शिलान्यास हुआ है आज के इस दिन को आजादी के अमृत काल के एक महत्वपूर्ण अध्याय के रूप में आने वाली पीढ़ियां याद करेगी मेजर शैतान सिंह से लेकर कैप्टन मनोज पांडे सूबेदार जोगिंदर सिंह और लांस नायक अल्बर्ट एक्का तक वीर अब्दुल हमीद और मेजर रामास्वामी परमेश्वरन से लेकर सभी 21 परमवीर सबके लिए एक ही संकल्प था राष्ट्र सर्वप्रथम इंडिया फर्स्ट उनका ये संकल्प जब इन द्वीपों के नाम से हमेशा के लिए अमर हो गया है
करगिल युद्ध में ये दिल मांगे मोर का विजय घोष करने वाले कैप्टन विक्रम, इनके नाम पर अंडमान में एक पहाड़ी भी समर्पित की जा रही है। अंडमान निकोबार के द्वीपों का ये नामकरण उन परमवीर चक्र विजेताओं का सम्मान तो है ही, साथ ही भारतीय सेनाओं का भी सम्मान है। पूरब से पश्चिम, उत्तर से दक्षिण, दूर सुदूर, समंदर हो या पहाड़, इलाका निर्जन हो या दुर्गम, देश की सेनाएं देश के कण कण की रक्षा में तैनात रहती है। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సంవత్సరానికి సంబంధించి 11 మందికి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులను ఈరోజు ప్రదానం చేశారు. కళలు, సంస్కృతి, ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, ధైర్య సాహసాలు ప్రదర్శించే పలు రంగాలలో 5 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి ఈ పురస్కారాలను అందించారు. అవార్డు కింద జ్ఞాపిక, ₹1,00,000 నగదు, ధృవీకరణ పత్రాన్ని రాష్ట్రపతి అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ చిన్నారులు దేశానికి అమూల్యమైన ఆస్తి అన్నారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం మనం కృషి చేయాలన్నారు. చిన్నారుల అలుపెరగని ధైర్య సాహసాలు చూసి చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. చిన్నారులు సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్రపతి సూచించారు. समाज और देश का भविष्य संवारता है। हम सभी को बच्चों की सुरक्षित और खुशहाल बचपन तथा स्वर्णिम भविष्य के लिए हर संभव प्रयास करना चाहिए। बच्चों को पुरस्कृत करके हम राष्ट्र निर्माण में उनके योगदान को प्रोत्साहित और सम्मानित कर रहे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించే దిశగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,800 ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా 60 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని, 170 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. e-Sanjeevani, which is a new concept or the innovation in the health sector as envisioned by our Honorable Prime Minister Narendra Modi ji. PM want that every person from a grassroots, whether he is in a village or in a town, online उनका गाइडेंस पेशेंट को मिलता है, डॉक्टर को मिलता है और पेशेंट को उनका समय बचे, उनका ट्रैवलिंग का खर्चा बचे। इस हेतु से ये व्यवस्था शुरू हो गई है और आज हमारे यहाँ लगभग 1800 से ज़्यादा टेली कंसल्टेशन के माध्यम से पेशेंट को मदद मिली है। मैं अपेक्षा रखती हूँ कि ये सुविधा और बढ़े और ईज ऑफ डूइंग में हम जैसे सोचते हैं वो सोच में पेशेंट को और बेहतर सुविधा मिले और पेशेंट को यहाँ पे आने पर जो स्क्रीनिंग है, जो लगातार अभी स्ट्रेस बढ़ रहे हैं, हमारे बीपी है, डायबिटीज़ है, स्ट्रोक है, इस हेल्थ एंड वेलनेस सेंटर से किए जा रहे हैं। हम सब अपेक्षाओं के साथ కర్నూలు జిల్లాలో నూతనంగా నిర్మించిన బీజేపీ ఎమ్మెల్సీ కార్యాలయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్ సింహ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర నాగరాజు గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. Today, with the blessings of God Venkatesa and with the blessings of our Honorable Prime Ministers and our party leaders, Honorable JP Nadda and the local leaders, ex-MP Mr. G. Venkatesh and Party President P. Ramaswamy and other senior leaders, we are opening today the MLC office in this area. Mr. Raghavendra.
ఇప్పుడు స్వల్ప విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ, మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై దురుద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని సూచించారు. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖపై పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేయాలని, కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని, మరలా 2 ఏళ్లకే రిపేర్లకు రాకూడదని స్పష్టం చేశారు. కనీసం 7 ఏళ్లైనా అవి పాడవకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. తద్వారా నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగేసరికి కుంగిపోతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. కడప, బెంగళూరు రైల్వేను లైన్ను విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైన దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గడిచిన 3.5 ఏళ్లుగా మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఆమ్సద్ భాషా అన్నారు. తాడేపల్లిలో మంత్రి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు. చంద్రబాబు మైనారిటీలను పూర్తిగా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి వారిని అక్కున చేర్చుకున్నారన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా అర్హత ఉంటే చాలు మరి ఏ పార్టీ అని చూడకోకుండా కూడా ఈరోజు అందరికి కూడా సాచ్యురేషన్ మోడ్లో ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో మీతో మాట్లాడుతున్నానంటే మరి ఆ గౌరవం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. నవరత్న పథకాలు అమలు ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, జన సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆమదాల వలస, చీమల వలస గ్రామంలో ఆయన 93వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులకు, ప్రజానీకంతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల లబ్ధి పత్రాలను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమని పేర్కొన్నారు. విద్యా దీవెన 16,500, 2 లక్షల రూపాయలు.
లోకేష్ పాదయాత్రకు అనుమతిపై టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, కావాలని ఆ పార్టీ రాజకీయం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ అన్నారు. ఇటీవల చంద్రబాబు కందుకూరు, గుంటూరు తరహాలో ఎవరైనా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నది డీజీపీ వివరణ కోరాలన్నారు. పోలీసు శాఖ అనుమతులతో పాదయాత్రలు చేసుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆ లోకేష్ పాదయాత్ర గురించి రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే మేము పాదయాత్రలు చేసినప్పుడు ఇప్పుడు డీజీపీ గారు అడిగిన దాంట్లో అవి సహేతుకమైనవి, మమ్మల్ని కూడా అడిగారు. అవి ఆయన అడిగింది ఎంతమంది నడుస్తారు అంటే రోజంతా ఎంతమంది నడుస్తారు కాదు, మొత్తం యాత్ర మొదలు నుంచి చివరి వరకు ఎంతమంది ఉంటారు వాళ్ళ వివరాలు అడుగుతారు. అట్లాగే ఎన్ని వెహికల్స్ ఉంటాయంటే మేము ఎట్లా చెప్తామంటారు. రూట్ మ్యాప్ కంపల్సరీగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ముందు రూట్ మ్యాప్ ఇస్తాం. తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఆ జిల్లాల్లో ఆ జిల్లా అధ్యక్షులు ఇస్తారు. ఇవన్నీ కూడా రొటీన్గా జరిగాయి. వాళ్ళు ఏమడుగుతున్నారు, మీకు ప్రతి జిల్లాలో బాధ్యుడు ఎవరు అని అడుగుతున్నారు. మేము కూడా ఇచ్చాం, మా ప్రతిలో జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షుడు మాకు బాధ్యుడిగా ఉండేవాళ్ళు. అనేక సందర్భాల్లో ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు నాతో సంతకాలు పెట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా జరిగితే నాది బాధ్యత అని చెప్పి ఎన్నో చోట్ల నేను సంతకాలు పెట్టా. ఎన్నో చోట్ల మా పాదయాత్రకి విఘాతం కల్పించినా కూడా మేము ఏ రోజు కూడా పల్లెత్తు మాట మాట్లాడలా. ఎందుకంటే మీకులాగా మేము రాజకీయం చేయదలుచుకోలే. ఆ రోజు ప్రజలు మాకు పట్టే బ్రహ్మరథాన్ని చూసి మీరు ఇదంతా చేశారని చెప్పి మేము సరిపెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. పాదయాత్రలో ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. నంద్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మంజూర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతితో కలిసి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధరించడం అనే దాన్ని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాము. యువత తర్వాత ఎవరైనా సరే టూ వీలర్ వాహనదారులు ఎవరైనా సరే విధిగా హెల్మెట్ ధరించడం అనేది అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశము ఏమంటే, గణాంకాలను బట్టి మనకు హెడ్ ఇంజరీ వల్లనే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ జరుగుతోంది. హెల్మెట్ ధరించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హెల్మెట్ ఉన్నా కూడా చేతిలో దాన్ని సైడ్ మిర్రర్ తగిలించడమో లేదా స్టాండ్ తగిలించి హెల్మెట్ ధరించకుండా ఏదో వారు హెయిర్ స్టైల్ దెబ్బతింటుందనో ఇతరత్ర కారణాల వల్ల నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రాణంకు మించింది ఏదీ లేదు. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ ధరించి మీరు ఇతరులకు ఒక మార్గదర్శిగా ఉంటూ ప్రాణాలను మీరు కాపాడుకుంటూ మీ యొక్క గమ్యస్థానాలను సురక్షితంగా చేరాలని. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ముందస్తు సన్నాహక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. కర్తవ్య పథ్లో ఫుల్ డ్రెస్ రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. కొన్ని విభాగాలు ఈ రిహార్సల్స్ లో పాల్గొన్నాయి. భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్మెరైన్తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుంది. అంతేకాక సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుంది. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన 5వ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ వగీర్ ఈ కొత్త సబ్మెరీన్ను మాజిగౌ డాక్షిప్ బిల్డర్స్ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ నుంచి సాంకేతికత భారత్కు బదిలీ అయింది. ఈ సబ్మెరీన్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. అంతేగాక దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్వల్ప విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు. పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్.
ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరగనుంది. దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్ష పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు రెండింతలు పెరిగాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 150 దేశాల నుంచి విద్యార్థులు, 51 దేశాల నుంచి ఉపాధ్యాయులు, 50 దేశాల నుంచి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగే సందేహాలను ప్రధాని నివృత్తి చేస్తారు. ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై వారు వేసిన చిత్రాలు ఎంతో ఆసక్తికరంగానూ ఆలోచింపచేసే విధంగానూ ఉన్నాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. నేను కేంద్రీయ విద్యాలయ సూర్యలంక నుంచి వచ్చాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. సో ఇక్కడ పరీక్ష పే చర్చ అనే దాని మీద అందరూ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్కి వచ్చాము ఇక్కడ. సో ఇది నరేంద్ర మోదీ గారి ద్వారా ఆయన చెప్పారు. సో దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే మన ఎగ్జామ్ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి ఈ పెయింటింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 58 స్టూడెంట్స్ వచ్చారు. కేంద్రీయ విద్యాలయం నుంచి ఇంకా మిగతా స్కూల్స్ నుంచి కూడా చాలామంది వచ్చారు. We are very glad to participate in this competition. There was near 60 children were participating in this. The main thing of this competition is relieve the stress in children of exams. To all children were very happy and held in KV Ongole. Our school was hosting in this. There were so many schools was participating in this. కేంద్రీయ విద్యాలయ ఒంగోలులో మన ప్రధానమంత్రి మోడీ గారి నిర్ణయం మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించారండి. ఆ యొక్క పెయింటింగ్ కాంపిటీషన్కి నోడల్ స్కూల్గా మా స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది, కేంద్రీయ విద్యాలయ ఒంగోలుని. ఈ యొక్క పరీక్ష పే చర్చ అనే యొక్క మోడీ గారు మన ప్రధానమంత్రి గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ని 60 మంది పిల్లలు వచ్చేసి వాళ్ళ యొక్క ఎస్కార్ట్ టీచర్స్తో ఈ యొక్క డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ని దిగ్విజయంగా నిర్వహించడం కోసం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. पेंटिंग कंपटीशन का नोडल स्कूल बना हुआ है. हम आप सभी इस चित्रकला के माध्यम से हमारा उद्देश्य एक ही है, माननीय प्रधानमंत्री जी का भी, कि बच्चे जो हैं परीक्षा के भय से दूर रहें और अपने इस कंपटीशन के माध्यम से, चित्रकला के माध्यम से उनके अंदर एक ऐसा निखार लेकर आना है जो अपनी इस कलाकृति के माध्यम से पूरे भारत को यह संदेश देना चाहेंगे. आयोजित किया जा रहा है जिसमें लगभग 58 बच्चों ने भाग लिया है. ये बच्चे अपने जो भी परीक्षा पे चर्चा विषय पे जो भी जिज्ञासाएं हैं, जो उनकी संभावनाएं हैं, क्या किस तरह से परीक्षा पे चर्चा मतलब कि परीक्षा का जो भी तनाव है उसको कैसे कम किया जा सकता है, उस पर ये अपनी एक रचना पेंटिंग बना रहे हैं. और इस पेंटिंग कंपटीशन के थ्रू हमारे माननीय नरेंद्र मोदी जी ये संदेश देना चाहते हैं कि परीक्षा का कोई भी तनाव बच्चों को नहीं लेना चाहिए और इस तरह से ये एक उत्सव की तरह मनाया जाए. परीक्षा एक उत्सव है जिसको
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని రాష్ట్రపతి పేర్కొన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులర్పిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయమని అన్నారు. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారన్నారు. భారతీయులందరూ ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నివాళులర్పించారు. దూరదృష్టి గల నేత సుభాష్ చంద్రబోస్ అని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పిస్తున్న ప్రధాని స్వాతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందామని ట్వీట్ చేశారు. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరవలేదన్నారు. ఆయన కలలుగన్న భారత్ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఆద్యంతం లాభాలలో కొనసాగాయి. ఉదయం ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 వారాల గరిష్టానికి చేరుకోవడము మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం 60,876 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 319 పాయింట్ల లాభంతో 60,941 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ ఈ ఉదయం 18,118 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి చివరకు 90 పాయింట్లు లాభపడి 18,118 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹81.33 వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కు ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.